జామెట్రీలో ఒక చిన్న కాన్సెప్ట్ మీడియల్ ట్రయాంగిల్ అనే కాన్సెప్ట్ ఏంటంటే ఏదైనా ఒక ట్రయాంగిల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రయాంగిల్ ఏబీసీ ఉంది కదా, ఈ ట్రయాంగిల్ యొక్క మిడ్ పాయింట్స్ ఏబీకి మిడ్ పాయింట్ డి, బీసీకి మిడ్ పాయింట్ ఎఫ్ అండ్ సిఏకి మిడ్ పాయింట్ ఈ. ఈ మిడ్ పాయింట్స్ తోటి ఫామ్ అయిన ట్రయాంగిల్ ఉంది కదా, దీని ఏరియా ఎప్పుడు కూడా టోటల్ ట్రయాంగిల్ ఏరియాలో 1/4 ఉంటుంది. అండ్ సెకండ్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ వచ్చేసి టోటల్ ట్రయాంగిల్ పెరిమీటర్లో హాఫ్ ఉంటుంది. ఇదే కాన్సెప్ట్. ఓకేనా, ఇప్పుడు వీటిని అప్లికేషన్ చేద్దాం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో. ఇది ఎస్ఎస్సిలో వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఏమంటున్నాడంటే లెట్ ఏబీసీ బి ది మిడ్ పాయింట్స్ ఆఫ్ ద సైడ్స్, ఇది XYZ, ఇది ఎక్స్, ఇది YZ. సో ఏబిసి వచ్చేసి మిడ్ పాయింట్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ XYZ అంటున్నాడు. అయితే పెద్ద ట్రయాంగిల్ యొక్క ఏరియా 8464 సెంటీమీటర్స్ ఇచ్చాడు. అయితే ట్రయాంగిల్ ఏబీసీ యొక్క ఏరియా అంటున్నాడు. మనం ఏం చెప్పాం, జస్ట్ 1/4 అంటే టోటల్ బై 4 చేయండి. చూడండి, మొత్తం కూడా క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు. 4 1s 4 2s అంటే 2తో ఆన్సర్ స్టార్ట్ అవ్వాలి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. సో డైరెక్ట్గా 2తో ఆన్సర్ కావాలి. ఇది ఏరియా మీద ఇచ్చిన అప్లికేషన్. ఇది రైల్వేస్లో వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, సేమ్ అదే కాన్సెప్ట్. కాకపోతే టోటల్ పెరిమీటర్ ఇచ్చాడు. ఏమిచ్చాడు, 25.6, 18.8 అండ్ 20.4 ఇచ్చాడు టోటల్ సైడ్స్ ఇది. ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు, పెరిమీటర్ ఆఫ్ దీని పెరిమీటర్ అడుగుతున్నాడు. మనం ఏం చెప్పాం, హాఫ్ ఉంటుందని చెప్పాం కదా. క్యాలిక్యులేషన్ ఎలా స్మార్ట్గా చేయాలో చూడండి. జస్ట్ లాస్ట్ డిజిట్ వెరిఫై చేయండి. 6 8 14 14 + 4 18 18 అంటే లాస్ట్ డిజిట్ 8/2 4 రావాలి. ఎందుకంటే హాఫ్ ఉంటుంది కాబట్టి. 4 ఉండదంటే ఇది కాదు, ఇది కాదు. ఆన్సర్ ఈ రెండిట్లోనే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ క్యాలిక్యులేషన్కి వెళ్దాం. 1 ఉంది కదా, 1 క్యారీ చేయండి. 1 + 5 6, 6 + 8 14 14 అంటే 0, 14 ఉంది. అంటే లాస్ట్ 4/2 అంటే 2తో ఎండ్ కావాలి. సో ఆన్సర్ వచ్చేసి 32.4. ఇది మీకు డేటా ఇంటర్ప్రిటేషన్లో ఈ ట్రిక్ చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే కంప్లీట్గా ఎడిషన్ చేసి బై 2 చేయడం కంటే లాస్ట్ డిజిట్స్ అలా 1 1 1 వస్తే మీకు ఈజీగా ఉంటుంది. ఓకేనా.